సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసింది. మిషన్ అంత్యోదయ కింద 1 కోటి కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని ప్రకటించిన జైట్లీ గ్రామీణ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం 4,000 కోట్ల రూపాయలతో సంకల్ప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రతిపాదించారు. వైద్య నిపుణుల లభ్యత పెంచేందుకు ఏడాదికి 5,000 పీజీ సీట్లు పెంచనున్నట్లు పేర్కొన్న జైట్లీ 500 కోట్ల రూపాయలతో గ్రామాల్లో మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన అంత్యోదయ యోజనకు బడ్జెట్లో కేంద్రం 2,500 కోట్లు కేటాయించింది. దేశ ప్రగతికి కీలకమైన గ్రామీణాభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించిన అరుణ్ జైట్లీ, పారిశుద్ధ్య నిర్వహణ గణనీయంగా పెంచామని, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకు పైపులతో నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు రైతులతో కలిసి పనిచేస్తామని, 28,000 ఫ్లోరైడ్, ఆర్సెనిక్ పీడిత గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తామని జైట్లీ ప్రకటించారు. With a clear focus on improving accountability and outcomes and convergence, we will undertake a mission Antyodaya to bring 1 crore households out of poverty and make 50,000 Gram Panchayats poverty-free by 2019, the 150th birth anniversary of Gandhiji. We propose to provide safe drinking water to cover 28,000 arsenic and fluoride affected habitations in the next 4 years. The total allocation for rural, agricultural and allied sectors for 2017-18 is a record 1,87,223 crores, which is 24% higher than the last year. యువతలో సృజనాత్మకత పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరిన్ని చర్యలు చేపట్టినట్లు జైట్లీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 60 జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుండగా వాటిని 600కు పెంచుతామని ప్రకటించారు. విదేశీ ఉద్యోగాలు సాధించేలా యువతను తీర్చిదిద్దేందుకు 100 అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు ప్రారంభిస్తామని, వీటిలో విదేశీ భాషల్లోనూ శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఉపాధి కల్పన కోసం ప్రవేశపెట్టిన ముద్రా రుణాలను రెట్టింపు చేసి ఈ ఏడాది 2.44 లక్షల కోట్లు ఇస్తామని జైట్లీ వివరించారు. పాఠశాలల్లో వార్షిక విద్య పురోగతిని తెలుసుకునేందుకు కొత్త వ్యవస్థను ప్రారంభిస్తామన్న జైట్లీ, సెకండరీ విద్య కోసం ఆవిష్కరణ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యారంగం కోసం ప్రత్యేక DTH ఛానల్ ప్రారంభించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. We propose to establish a national testing agency as an autonomous and self-sustained premier testing organization to conduct all entrance exams for higher education. This would free the CBSE, AICTE and other premier institutions from these administrative responsibilities so that they can focus more on academics. Also propose to launch the skill acquisition and knowledge awareness for livelihood promotion program Sankalp at a cost of rupees 4,000 crores. Sankalp will provide market-relevant training to 3.5 crore youth. ఎస్సీల పద్దును 35% మేర పెంచిన కేంద్రం ఎస్టీలకు 31,920 కోట్లు, మైనార్టీలకు 4,195 కోట్లు కేటాయించినట్లు జైట్లీ వివరించారు. మహిళా, శిశు సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు 1,84,000 కోట్లకు పెంచిన కేంద్రం 500 కోట్లతో గ్రామాల్లో మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ తెలిపారు. శిశు మరణాల రేటును తగ్గిస్తామని, 2017 చివరికి రక్తహీనత, 2018 నాటికి కుష్టు, 2025 నాటికి క్షయ వ్యాధుల్ని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జైట్లీ తెలిపారు. వైద్య నిపుణుల లభ్యత పెంచేందుకు ఏడాదికి 5,000 పీజీ సీట్లు పెంచనున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. 1.5 lakh health sub-centers will be transformed into health wellness centers. An additional 5,000 postgraduate seats per annum to roll out the DNB courses in the big district hospitals, strengthen postgraduate training in the select ESI and municipal corporation hospitals, and encourage reputed private hospitals to start the DNB courses. We will work with the state government to take this task forward. వృద్ధులకు ఆధార్ కార్డుల ఆధారంగా ఆరోగ్య వివరాలతో కూడిన స్మార్ట్ కార్డులిస్తామన్న జైట్లీ, ఈ ఏడాది నుంచే పైలట్ ప్రాజెక్టుగా 15 జిల్లాల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. 8% ఖచ్చితమైన వడ్డీ ఇచ్చే 10 ఏళ్ల వ్యవధితో కూడిన వృద్ధుల పింఛన్ పథకాన్ని జీవిత బీమా సంస్థ ప్రారంభిస్తుందని జైట్లీ ప్రకటించారు.